మస్తాన్తో నిజం బయటపెట్టించిన బాలు, రోహిణిని బయటకు గెంటేసిన ప్రభావతి. ఇందుకు ఏం జరిగింది? అసలు మస్తాన్తో బాలు ఏం నిజం బయటపెట్టించాడు? రోహిణిని ప్రభావతి బయటకు గెంటేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇంకా మనోజ్ విద్య డబ్బులు తీసుకుంది కదా, వడ్డీ డబ్బులు కూడా తిరిగివ్వలేదని, వడ్డీ డబ్బులైనా అడిగి తీసుకొస్తానంటూ మనోజ్ వెళ్లబోయేసరికి నేను వెళ్లి అడిగి తీసుకుంటానని రోహిణి కాస్త వెళ్తుంది. ఎందుకంటే చింటూతో కొంచెం టైం అయినా స్పెండ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా అలా చింటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ బయటికి వెళ్ళి అప్పుడే ఇంట్లో ఆ ఏరియాలోకి వస్తారు. ఎవరి ఏరియాలోకి? విద్య ఉన్న ఏరియాలోకే. రోహిణి కూడా అదే ఏరియాలోకి వెళ్లడం కార్లో ఉన్న రాజేష్ చూస్తాడు. రాజేష్ చూసి, ఏంటి వీళ్ళిద్దరూ ఇదే ఏరియాలో ఉన్నారు? అసలే బాలు బాధపడ్డాడు. వాళ్ళమ్మ దత్త తీసుకుందామంటే ఆవిడ నోటికొచ్చినట్టల్లా మాట్లాడిందని ఎంతగానో బాధపడ్డాడు. మరి ఇప్పుడు వాళ్లంతా కలిసి అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్లవలసిన అవసరమేముంది అని ఆలోచన చేస్తూ ఇంక వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. ఒరేయ్, ఇలా చింటూను ఆ సుగుణమ్మ ఫలానా ఏరియాలోకి వెళ్లారా, మీ వదిన కూడా అదే ఏరియాలోకి వెళ్ళింది అనేసరికి ఇదేదో తేడాగా అనిపిస్తుందిరా నాకు, అందుకే నీకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నాను అనగానే, అవును నాకు తేడాగానే అనిపిస్తుంది. సరే, ఆవిడలా మాట్లాడ్డానికి కారణమేంటో, వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలోకి వెళ్లడమేంటో తెలుసుకుంటానని బాలు కాస్త బయలుదేరి వెళ్లేసరికి విద్య ఫోన్ మాట్లాడుకుంటూ బాలు కారుకి అడ్డుగా వచ్చేస్తుంది. అడ్డుగా వచ్చేసేసరికి ఇంకా బాలు కారుకి ఎప్పుడైతే విద్య అడ్డుగా వస్తుందో, ఈ ఏరియాలో సుగుణమ్మ వాళ్ళని చూశావా చింటూ వాళ్ళని అనగానే వీళ్ళు ఈ ఏరియాలో ఎందుకుంటారు అని కంగారు పడుతూ మాట్లాడిన మాటలు బాలుకి అనుమానాన్ని రేకెత్తిస్తాయి. ఇంకలా బాలుకి అనుమానం రావడంతోటే వెంటనే ఇంక బాలు ఏం చేస్తాడంటే వెళ్లి వెతుక్కోవాలి అని, అయినా వీళ్ళ ఇల్లు ఆ ఏరియాలోనే కదా ఉంది అని సరాసరి వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ నేను వెళ్లి చూస్తానమ్మా అంటూ చింటూ వెళ్తాడు. అదే సమయానికి విద్య ఫోన్ చేస్తుంది. ఇంకా ఎవరికి? రోహిణికైతే బయట బాలుగరక వస్తాడేమో చూసుకోవే అనేసరికి వెంటనే ఇంక గబగబా వెళ్లి చింటూ వాళ్లని అక్కడ్నుంచి దాచిపెట్టేసి రోహిణి మాత్రమే ఆ గదిలో ఉంటుంది. ఉండేసరికి బాలు వెళ్లి తలుపు తీస్తాడు. బాలు ఉండడంతో రోహిణి వెళ్లి తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి, ఏంటి పార్లమ్మా నువ్వెక్కడున్నావు? ఏంటి పైగా అక్కడ పూజ జరుగుతుంటే నీకిక్కడ పనేముంది అనగానే, ఏమీ లేదు బాలు, నా ఫ్రెండ్కి అర్జెంట్ వర్క్ ఏదో ఉందంటే రమ్మని చెప్పింది. మరి మీ ఫ్రెండ్ ఏదో ఆఫీసా, మా బాస్ తిడతాడు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. మరి నువ్వు రాలేదేంటి? ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికే కదా ఇక్కడికొచ్చారు, మరిక్కడికి రాలేదేంటి అనుకుంటూ కావాలని ఏదో అనుమానాస్పదంగా బాలు దగ్గుతాడు. దగ్గేసరికి, కొన్ని మంచినీళ్లు తీసుకొచ్చిస్తావా పార్లమ్మా అనగానే, ఇప్పుడే తెస్తాను బాలు అంటూ లోపలికి వెళ్తుంది రోహిణి. అయితే లోపలికి వెళ్లేసరికి మొత్తమంతా చెక్ చేస్తాడు బాలు. మొత్తమంతా చెక్ చేసేసరికి అక్కడ ఏమీ అనుమానాస్పదంగా కనిపించకపోయినా బాలుకి ఎక్కడో అనుమానం కలుగుతుంది. వీళ్ళిద్దరూ గదిలో ఉంటారు. గదిలో ఉండేసరికి ఇంక మొత్తమంతా కూడా వెతుక్కుని సరే వచ్చేస్తావు పార్లమ్మా అని చెప్పి అనగానే, లేదు బాలు నువ్వెళ్ళు, నేను ఆటోకి వస్తాను, నాకు చిన్న వర్క్ ఉంది అనగానే సరే అని బాలు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజేష్ ఫోన్ చేసి, ఏరా ఏదైనా అనుమానమా, ఏదైనా తెలిసిందా అని చెప్పాను కానీ, లేద్రా ఏదో జరుగుతుంది, ఎక్కడో లింక్ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది, అది ఎక్కడో ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఇంకా బాలు అయితే అనేసరికి, సర్లే పూజ దగ్గర మీనా లేదేమో కదా, నువ్వు కూడా లేకపోతే మీ అమ్మ మామూలుగా మాట్లాడదు, వెళ్ళైతేనే అని చెప్పి అనగానే బాలు కాస్త పూజ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు అంటే వాళ్ళు ఏ రోజైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చారో ఆ రోజున మాణిక్యం అబద్ధం చెప్పడంట, నిజాలు మాత్రమే మాట్లాడతాడంట. ఎందుకంటే వాళ్ల తాత తన చేతిలో కత్తిపెట్టి నువ్వు మటన్ షాప్లో మాణిక్యంలాగా వెలిగిపోవాలి అని దీవించాడంట. సో ఆ తాత చనిపోతూ దీవించిన దీవెనల కారణంగా ఇంకా మాణిక్యానికి అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చాలా గొప్పగానే తను ఎదుగుతున్నాడు. సో అలా ఎదగడం వల్ల ఆ రోజు వాళ్ల తాత తన దగ్గర తీసుకున్న మాటకు ప్రాయశ్చిత్తంగా, అంటే తనకు సంతోషాన్ని కలిగించడం కోసం ఆ రోజు మాణిక్యం అబద్ధం చెప్పడు, కేవలం నిజం మాత్రమే పలుకుతాడు. సో ఆ ఉద్దేశంతో ఎవడికో బాకీ ఉంటే ఆడొచ్చి అడుగుతాడు. అడిగేసరికి, ఒక నెల రోజుల్లో నీ బాకీ మొత్తం తీర్చేస్తాను, చీటీపాడి అనగానే, నాకు తెలుసు నువ్వీరోజు నిజమే చెప్తావని తెలుసు, అందుకే వచ్చాను అంటూ ఇంక చెప్పేసేసరికి, దొరికిపోయానే, ఇంక ఎవరికి నిజాలు చెప్పి నా కొంపమీదకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయకూడదని పొర్లుదండాలు పడుతూ ఉంటాడు. పొర్లుదండాలు పడుతూ ఉండేసరికి అప్పుడే సత్యము ఇటు ప్రభావతి ఇద్దరు కూడా అటుగా వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి ఆ పొర్లుదండాలు పడేది కనిపించదు కదా, ఆ కనిపించకపోవడంతో వెళ్ళి సత్యని ప్రభావతిని గుద్దుకుంటాడు. గుద్దుకునేసరికి, ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇంక వాళ్ళు అంటూ ఉండగా
ఉండగానే వెంటనే వీణ్ణి చూసి మాణిక్యం అంటూ గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాడు. ఎందుకంటే ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయాడు కదా, అందుకు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఏంటి మీరిక్కడున్నారు అని చెప్పాను గాని అది అనేసరికి ఉండండి, వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాను అని ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి అని చెప్పాను కాని ఏంటి అత్తయ్య, మీ మావయ్య గుడిలో ఉన్నాడు అనేసరికి ఈయన ఇప్పుడే రావాలా? మొక్కు తీర్చుకోవాలనుకుంటే మాత్రం ఎందుకు నన్నిలాగా ఇబ్బందులు పాలు చేస్తారు? ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెట్టడమే వీళ్ళకి కావాల్సిందా అనుకుంటూ ఇంక రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉండగానే ఇంక గుడి దగ్గరికి వస్తుంది. రావడంతోటే బాలు కావాలని నిజాన్ని బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతో, అంటే హారతి పళ్లల్లో అగ్ని వేసుకుని ఈ అగ్నిమీద చేయివేసి నిజం చెప్పు అని చెప్పి అనగానే నిజమా అని చెప్పానుగానే అవును, నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పడానికి వీల్లేదు అనగానే మంచి ఇరకాటంలో పెట్టేసరి ఈరోజు నేను మా తాతకు మాటిచ్చాను, నిజాలు మాత్రమే పలుకుతానని, అబద్ధం చెప్పనని. ఇప్పుడు నేను అబద్ధం చెప్తే ఆ అమ్మాయి జీవితమేమవుతుందో, ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలుగా నేను మా తాత కోసం చేస్తున్న ఈ వ్రతాలు పూజలు అన్నీ కూడా నాశనమైపోతాయి. ఇంక మా తాతకి ఆత్మకి శాంతి కలగదు. ఇన్ని ప్రయత్నాలు చేసిన నేను ఈ ఒక్కసారికి చేయకుండా ఉండలేనా, లేక చేస్తే ఇబ్బందులు పడతానా అనుకుంటూ ఇంకా మాణిక్యం సైలెంట్గా ఉంటాడు. ఏంటి మటన్ కొట్టు మాణిక్యం మామా, చెప్పు, నువ్వు మటన్ షాప్ చేసుకునేవాడివే కదా, నువ్వు మలేషియా నుంచి వచ్చినవాడివి కాదు కదా, చెప్పు అంటూ హారతి పళ్లం ముందు పెట్టేసరికి అబద్ధం చెప్పకూడదు, నిజం మాత్రమే చెప్పాలి అని భీష్మించి కూంచున్నాడు కదా, సో నిజం చెప్పేయాలని నిజాన్ని చెప్పడం మొదలుపెట్టేస్తాడు. చెప్పు అంటూ బాలు బాగా ఇరిటేట్ చేయడంతో ఇంకా ఏం చేస్తాడు, చెప్పక చేస్తాడా? ఇంక ఒట్టు వేసి కరెక్ట్గా రోహిణి అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. రోహిణి ఎంట్రీ ఇస్తున్నప్పుడు అగ్గి ఆర్పి, అవును రోహిణి, మేనమామని నేను కాదు, నేను మటన్ షాప్ నడుపుకునేవాణ్ణి, రోహిణి వేషం వేయమంటేనే నేను వేశాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. మామయ్య అంటూ చెప్పేసరికి క్షమించమ్మా, నేను ఈరోజు మాత్రం అబద్ధం చెప్పలేను, ఇంతకుముందు నీకు ఎన్నిసార్లు అబద్ధం చెప్పమన్నా చెప్పాను, కాని ఇప్పుడు మాత్రం చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే ఈరోజు నేను అబద్ధమాడను, సంవత్సరంలో ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడే సమస్య లేదు, నేను మాత్రం అబద్ధం చెప్పలేనమ్మా, నన్ను క్షమించు అంటూ మొత్తం విషయమంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఇంకా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఇంకా ప్రభా, ఇక్కడ ఆవేశపడకు, ఏదైనా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం, మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడుకుంటే గుడి ఏ చిన్న గొడవైనా అందరూ మనల్నే చూస్తారు అని చెప్పనిగానే ఇంక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంకలా సైలెంట్ అయిపోయిన ప్రభావతి ఇంకా అన్నదాన కార్యక్రమంలో రోహిణి వంక చాలా కోపంగానే చూస్తూ ఉంటుంది. రోహిణి మాత్రం ఈవిడికి ఎలా అడ్డంగా దొరికిపోయాను, ఏంటి ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి, ఏం చేసి తప్పించుకోవాలి, ఏమీ అర్థం కావట్లేదు అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి అయితే. కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా అన్నదానం చక్కగా పూర్తయిపోతుంది. పూర్తయిన తర్వాత ఇంకా అప్పటికీ రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం కదలాలి అని ప్రభావతి మాత్రం ఫిక్స్ అయిపోయుంటుంది. ఇప్పుడు రోహిణి ఎన్ని కట్టుకథలు చెప్పినా నమ్మకూడదు. వాళ్ల నాన్న విషయం బయటకి తేవాల్సిందే, వాళ్ళ నాన్న గురించి బయటికి రావాల్సిందే, లేదంటే ఈ రకంగా నన్ను మోసం చేస్తుందా, ఇంతలా చేస్తుందా, నన్ను మోసం చేసే హక్కు అధికారం దీనికెక్కడిది, ఇది నన్ను మోసం చేసే అంత గొప్పదానా అంటూ ఇంకా ఎంతగానో అంటే ఇరిటేషన్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. సరే, ప్రభావతి అయితే ఏదో రకంగా నిజం చెప్పించాలి, నిజం చెప్పకుండా అస్సలొదిలిపెట్టకూడదు అని రోహిణి ఇంకా చాలా ఎక్కువ అంటే ఇలాగే మాట్లాడ్డం, ఇలాగే చేయడం, ఈ రకంగానే ఉంటుంది. ఈ రకంగానే ఉండేసరికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంటికి వెళ్లేంతవరకు ఓపికపట్టి ఉండడమే మంచిది, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అని రోహిణి ఇంకా కొంచెం ధైర్యంగానే ఉంటుంది. ధైర్యంగానే ఉండేసరికి ఇంకా సాయంత్రం అందరూ కూడా ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసరికి వెంటనే ప్రభావతి, ఇలారా రోహిణి అని చెప్పనుగానే దగ్గరికి రావడంతోటే చెంప పగలకొడుతుంది. చెప్పు, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావ్, మోసం ఎందుకు చేశావ్, నాకు మోసం చేయవలసిన అవసరమేముంది, మీ మావయ్య మలేషియా నుంచి రాలేదని చెప్పాడు అంటే వాడు అబద్ధం చెప్పాడు, ఇన్ని రోజులు అబద్ధంలో మమ్మల్ని బ్రతకనిచ్చావా, మావయ్య కానివాణ్ణి మావయ్య అంటూ చెప్పుకొచ్చావా, నేను నిన్ను క్షమించని, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు, ఇతనే నీ మావయ్య అనుకుని నెత్తన పెట్టుకు చూసుకున్నాను, ఎంతో మర్యాద ఇచ్చాను, ఎంతో గౌరవమిచ్చాను, కాని నన్ను ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే అంటూ ప్రభావతి చాలా కోపంగా విరుచుకుపడుకోతూ ఉంటుంది. విరుచుకుపడిపోయేసరికి అది కాదత్తయ్య అని చెప్పనుగానే, వద్దు, నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు, నువ్వు చేసిన మోసాలు చాలు,
నేను నిన్ను నమ్మి ఇంతలా మోసపోతానని అస్సలనుకోలేదు రోహిణి. నువ్వు నన్ను ఎంతగానో నమ్మిస్తుంటే నిజమేనేమో అనుకుని ఒక రకంగా భ్రమలో బ్రతికేశాను. నువ్వు నిజంగా గొప్పదానివే, మలేషియా నుంచి వచ్చినదానివే అని నిజంగా నమ్మాను. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నాకు ఎక్కడో అనుమానంగా ఉంది. నువ్వు ఏదో చేశావు. నువ్వు ఇంకా ఇంకా నిజాలు దాచిపెట్టావు. నిజాలు దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది. మీ మావయ్య మలేషియా అంటూ చెప్పావు. ఇంతకీ మీ నాన్న క్యారెక్టర్ ఎవరు? ఆ చికెన్ కొట్టుకునేవాడా, లేక ఏ కూరగాయలో అమ్ముకునేవాడా? చెప్పు అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనగానే చెంప పగలకొడుతుంది ప్రభావతి. అయితే నేను ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియదా? నువ్వు నన్ను అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు. మోసం చేసింది నువ్వు. ఖచ్చితంగా నువ్వు మోసం చేశావే. ఖచ్చితంగా మోసం చేశావని తెలుస్తోంది. మీ మావయ్య అంటూ ఎవడో మటన్ కొట్టుకునేవాణ్ణి తీసుకొచ్చావు కదే. నిన్ను ఇంట్లో ఒక్క క్షణం ఉంచకూడదని నాకర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు. నువ్వు మోసం చేశావు. నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా మోసం చేశావో నాకర్థమైపోయింది. ప్రతి క్షణం నువ్వు నన్ను ఏదో ఒకటి చెయ్యాలి అని, నన్ను ఏదో ఒకటి ఇచ్చి మభ్యపెట్టాలనే ప్రయత్నించావు. నాకు ఇప్పుడు అంతా బాగా అర్థమవుతుంది. నువ్వు చేసినవన్నీ తప్పులు, నువ్వు చేసినవన్నీ మోసాలు అని నాకిప్పుడు క్లియర్గా అర్థమవుతోంది అనేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పనుగానే ఏది కాదు చెప్పు, ఏది కాదు? ఏది కాదు అని అనడానికి లేదు. ఏదీ చెయ్యలేను, నా వల్ల కాదు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇరుక్కుపోయావు రోహిణి. ఆల్రెడీ మీ మావయ్య దొరికి, మావయ్య కాని మావయ్య, మటన్ షాప్ మావయ్య దొరికి నిన్ను అడ్డంగా బుక్ చేసేశాడు. ఇంక ఖచ్చితంగా నువ్వు దొరికిపోయినట్టే. దొరికిపోయినప్పుడు ఇక మేమేమీ చెయ్యలేము. నిజాల్ని బయటపెట్టడం తప్ప ఇంక ఏ అవకాశం లేదు. నువ్వు నిజం బయటపెడతావా? అసలు ఏం జరిగిందో చెప్తావా? మలేషియా మావయ్య అంటూ నువ్వు ఎందుకు బెదిరించావు? ఎందుకు తీసుకొచ్చావు? మీ మావయ్యని తీసుకొచ్చి ఎందుకిదంతా చేయించావు? చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు అనగానే ఏది కాదు? ఏది కాదు సరేనా? ఇంక నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మే ప్రసక్తి లేదు. నమ్మను కూడా. నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసేశావు. నన్ను మోసం చేసేశాక ఇంక నేనెలా నమ్ముతాను నిన్ను? నమ్మే అవకాశం కూడా లేదు. వదిలేసేయ్. నువ్వు మీ నాన్నను తీసుకొస్తేనే ఏదైనా చెయ్యగలను. వెళ్ళి మీ నాన్నను తీసుకురా. మీ నాన్నను తీసుకొచ్చి మీ నాన్నతోనే నువ్వు ఏ మోసం చెయ్యలేదని బయట పెట్టిస్తేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అంటూ రోహిణి ఎంతలా చెప్తున్నాగాని రోహిణి మాట ఎవరూ వినిపించుకోరు. ఎందుకంటే రోహిణి మాట వినిపించుకునే అవకాశముండదు. అక్కడ ఆల్రెడీ రోహిణి అడ్డంగా ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత ఇంక ఏం చెప్పి చేయిస్తారు? చెప్పి చేయడానికి అవకాశం లేదు. ఇంకా అలాంటి తప్పుడు బుక్ అవ్వడం తప్ప రోహిణికి ఆప్షన్ లేకపోవడంతో ఇంక రోహిణి అయితే అది కాదు అత్తయ్య అంటూ చెప్తూ ఉండగానే వద్దు రోహిణి, నువ్వు తక్షణమే ఇంట్లోనుంచి బయటికి వెళ్ళిపో. నిన్ను ఇంట్లోనుంచి బయటికి గెంటేయడమే నాకు కావాలి. నిన్ను ఇంట్లో ఉండనిచ్చే సమస్య లేదు అంటూ ఇంక ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమీ మాట్లాడరు. నువ్వు తప్పు చేశావు కాబట్టే కదే. నీ తరపున ఎవరూ కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే నువ్వు చేసింది అంత పెద్ద తప్పు కాబట్టి. అయినా నువ్వు మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశావో, ఎంత తప్పు చేశావో ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమయ్యిందనుకుంటా అంటూ మాట్లాడేసరికి అది కాదు అనగానే వెళ్ళవే, నా ఇంటి ముందు నుంచి వెళ్ళు. నువ్వు వెంటనే మీ నాన్నను తీసుకొస్తేనే నువ్వు ఇంట్లోకి వచ్చేది. లేదంటే మాత్రం నిన్ను ఇంట్లోకి రానిచ్చే సమస్య లేదు. నువ్వు ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు మీ నాన్నను తీసుకురావాలి. మీ నాన్నను తీసుకురాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి రోహిణి మొహం మీదే తలుపు వేసేస్తుంది. తలుపు వేసేసేసరికి అది కాదు మా అత్తేగారు అంటూ బ్రతిమాలుతున్నాగాని వినిపించుకోకుండానే ఇంక తలుపులు వేసేసరికి రోహిణికి దిక్కుతోచని స్థితిలో ఇంక బయటకొస్తుంది. విద్య దగ్గరికి వెళ్లడంతో ఏంటే ఈ టైంలో వచ్చావు అనగానే నన్ను ఇంట్లోనుంచి బయటకు గెంటేశారే అనగానే ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఆ మాణిక్యం నా కొంప ముంచేశాడు. ఏం చెయ్యాలో అర్థం కాదు. కొంపం ముంచి నన్ను నట్టెంట ముంచేశాడే. నేను అంటూ మాట్లాడేసరికి
చెప్పు నేను అంటూ మాట్లాడతావేంటి అనగానే నేను మలేషియా నుంచి వచ్చినదాన్ని కాదు అని మా అత్తయ్య నమ్ముతున్నారు. నేను మలేషియా నుంచి రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మాణిక్యం దొరికిపోయి నన్ను అడ్డంగా బుక్ చేసేశాడు. అందుకోసమని మాణిక్యం విషయం బయటపడిపోయిన తర్వాతైనా నేను సైలెంట్గా ఉండాల్సింది. ఇప్పుడు మాణిక్యం గురించి బయటపడిపోయింది. ఇంక నన్ను వదిలిపెట్టే అవకాశం లేదు. ఇప్పుడు మాణిక్యం ద్వారా నా గురించి తెలుసుకున్న వీళ్ళు మా నాన్న గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. మా నాన్న మలేషియాలో లేదని, మలేషియా నుంచి వచ్చే అవకాశం లేదని, మలేషియాలో మా నాన్న ఉంటే గనక జైల్లో ఉంటే ఏదో రకంగా మా నాన్నతో కాంటాక్ట్ చేయించడం, లేదంటే నువ్వే మలేషియా వెళ్లి మీ నాన్నను తీసుకురావాలని గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థంకాక ప్రభావతి రోహిణిని ఇలాగ వార్నింగ్ ఇచ్చారే అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావే, లేని నాన్నను ఎక్కడనుంచి తీసుకొస్తావు అని చెప్పనగానే అదే అర్థం కావట్లేదు.